హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే అన్నవరం దగ్గరలో ఉన్న లోవా తలుపులమ్మ తల్లి టెంపుల్కి వచ్చినాము. చూడండి ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఫారెస్ట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. దర్శనాన్ని కాదు, ఎవరన్నది ఇష్టం నుంచని. సో ఫ్రెండ్స్, మేమైతే అక్కడ టెంపుల్లో వీడియో చేస్తే అంకుల్ వీడియో డిలీట్ చేయించిండు. ఇదైతే మనకు కంటిన్యూ వస్తుంది వ్లాగ్. సో ఇప్పుడే మాకు మొక్కు ఉందన్నమాట, కోరిక నిలబడితే ఇక్కడ కొయ్యాలంట కోడిని. సో కోడిని అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. సో అక్కడనైతే పైన మొక్కినాం. ఇప్పుడైతే ఇలా అసలేనా మా రిన్నేనా మమ్మీ, ఇక్కడనేనంట, చిన్నగా ఉంటుందంట. తెలిసి ఇక్కడ కూడా నర్సరీ ఉన్నట్టుంది, స్టెప్స్ ఇక్కడ. మమ్మీ అమ్మా, సో అమ్మవారు అయితే ఇక్కడ మేమైతే వీడియో చూపిస్తాము. నాడు కోడి. సో నిజమైన అమ్మవారు ఏమన్నారు. సో ఇక్కడనే మన అమ్మవారు ఇక్కడే వెలిసిందా ఫస్ట్ ఇక్కడ వెలిస్తే మళ్ళీ పైన అలా కట్టిరు. సో ఇప్పుడైతే మొక్కుదాం. పిలిచినాను కదా అమ్మవారిని. ఇప్పుడైతే కోడింగ్ వస్తారు, చూద్దాం. చలో. సో కోడింగ్ తీసుకొని, ఇదేంటి పేరు ఆంటీ కోడి పేరు? బయలేరు కోడి అంట. మీ పేరంటీ? నా పేరు దుర్గా. దుర్గా. మీ పేరు? అర్జున్. ఇక్కడ అవలేనా తలుపులమ్మ టెంపుల్ కాడ అవలేనా మొక్కు తీసుకున్నానంటే ఈ వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మేము లింక్లో ఆ నెంబర్ పెడతాం. సో మార్నింగ్ అయితే ఇవ్వలేదు కదా ఫ్రెండ్స్. సండే, ట్యూస్డే, థర్స్డే మంది ఉంటారు, ఎప్పుడైనా మంది ఉంటారు, కానీ ఎక్కువ సండే, ట్యూస్డే. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. మంగళవారం కూడానా? నవరాత్రిలో కూడా ఇంకా గ్రాండ్. సమ్మర్ హాలిడేస్ ఖాళీ ఉండదండి మీకు. లైన్ ఇవి చూసారు, ఇదంతా అక్కడి నుంచి పెడతారు లైన్ ఇక్కడ వరకే. పబ్లిక్ లేని టైంలోనే దర్శనాలు చేసుకుంటాం. సో విన్నారు కదా, సమ్మర్లోనైతే ఈ నుంచి అక్కడ ఇక్కడ దాకా పడతాడంట. సమ్మర్ హాలిడేస్లో మేలా 15 days అయితే అంట. దర్శనం కూడా అవుతుందో కాదో నమ్మకం లేదు. 2022 నుంచి వస్తున్నాం. సో ఇక్కడనైతే వాళ్ళైనా మొక్కుకొని అది తీరితే కంపల్సరీ ఇక్కడ కోడిని అయితే కోసుకొని ఇక్కడ తినేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా 6 వరకు వాళ్ళు ఉండదు కదా. 6 తర్వాత ఎవరు ఉండదు. 6 తర్వాత ఎవరు ఉందంట, ఎవరు ఉండొద్దంట ఫ్రెండ్స్. అమ్మవారి అడవి కదా, తిరుగుతుందంట చెప్పారు. సో కిందికైతే పోతున్నాం చెట్లకి. సో పంతులు అయితే పూజ మంచిగా చేసిండు. మా చెల్లెనైతే కోడిని ఎత్తుకోనికే భయం అవుతుంది. నాకు కూడా భయం అయింది, నేను ఎత్తుకోలే. సో కోడిని అయితే ఇచ్చేసినాం, అక్కడ వాళ్ళు వండిస్తా అన్నారు. సో మేమైతే ఇలా టిఫిన్ తినికి వచ్చినాం. ఎట్లుంటో తెలియదు. నాకు ఇడ్లీ అమ్మ, నాకు ఇడ్లీ పూరి. ఎటు పోయలేదా? తలుపులమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చామని చెప్పాను కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు టిఫిన్ అయితే వేసేసినాం ఫ్రెండ్స్. మా మమ్మీ తెలియదు, నేను వెళ్ళి ఇస్తున్నాం. సో అంటే అయితే ఇప్పుడు వండుతుంది కర్రీ అక్కడ. సో ఇక్కడ అయితే వచ్చేసి ఏం తింటుంది? పప్పు పాడు. సో ఇప్పుడైతే అక్కడికి వస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లా గుడిసెలు ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. అమ్మా శివయ్య. సో ఇక్కడనైతే కాకి ఉన్నాయి. ఇప్పుడైతే మనం వెళ్ళకూడదాం. పాప ఆంటీ చాలా కష్టపడుతుంది. ఇక్కడనైతే ఏదా అండి షాప్లకి పోయింది. సో ఇక్కడనైతే చూసుకోవచ్చు మీరు.
ఇది అవుతుంది. పొయ్యి మీద నాకు వేసింది ఫ్రెండ్స్. ఇయో రైస్, చికెన్ అనుకుంటా. ఇదో ఏమో కుక్కర్లో శాని ఇలా నిలబడుతున్నాం. ఆంటీ షాప్లోకి పోయింది. సో ఈ ఆంటీ అయితే చాలా ఫాస్ట్ ఉంది వంట చేయడంలా. మేము టిఫిన్ చేసి వచ్చే వరకు కర్రీ అయిపోయింది. సో ఈ ఆంటీ అయితే పాపం అన్ని తీస్తుంది అనమాట. ఇక్కడ చెట్ల కింద బాగుంది లొకేషన్. సో మేము యాక్చువల్లీ ఏంటంటే విజయవాడ అన్నవరం ఇట్లా ట్రిప్కి వచ్చినాము. వీడియో ఇద్దాం అనుకుంటే మర్చిపోయాం. సో ఇప్పుడు ఇస్తున్నాం. ఇప్పుడు మేము 1-2 అవుతుంది అనుకున్నాం వంట వరకు. 10 అవుతుంది, అయిపోయింది. కొత్తిమీర ఇస్తుంది ఆంటీ, చూడండి. కొత్తిమీర అయితే వేసేసింది. సో 1-2 వరకు వెళ్ళిపోతాం మేము. 11 వరకు వెళ్తాం ఫ్రెండ్స్. 11-12 1 వరకు వెళ్తాం. ఇక ఇంటికి మేము ట్యూస్డే వెళ్తున్నాం తెలుసా. ఇవాళ ఏం డే? ఫ్రైడే. నాకు ఇప్పుడు స్కూల్ ఉంది, ఇంకంప్లీట్స్ ఉన్నాయి. మా డాడీ అయితే వాళ్ళ బాబాయ్తో, మా బాబాయ్తో ఫోన్ మాట్లాడుతుంది. వాళ్ళ బాబాయ్తో గుండమ్మ అంట వాళ్ళ డాడీతో ఫోన్ మాట్లాడుతుండు. సో ఇక్కడ ఏంటంటే సండే వరకు ఫుల్ రష్ ఉంటుందంట. ఈ ఆంటీ చూడండి. సో ఇప్పుడైతే వంట అయిపోయింది.